గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. హాయ్ డాడ్. కూర్చోండి. అరగంట ఆగితే దేనికదే డివైడ్ చేయొచ్చు, డిసైడ్ చేయొచ్చు. మహి ఎక్కడ పెద్ద బాబు? రేపు నేను తీసుకునే నిర్ణయం ఘట్టమనేని వంశ చరిత్రలో మళ్ళీ అలాంటి తప్పు చేయాలి అంటే భయపడాలి. ఏవయ్యా చిన్న ప్రిన్సు, హాల్లో అందరూ నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్విక్కడ తలపట్టుకుని కూర్చున్నావా? నా మైండ్ స్ట్రక్ అయింది పిన్ని. నీ లైఫే స్ట్రక్ అయిపోయింది చిన్నబాబు. అక్కడికొచ్చి అందరి ముందు నీ నిర్ణయం ఏంటో చెప్తే తప్ప అరగంట తర్వాత నీకు భవిష్యత్తుండదు. ఏం చెప్పమంటావు పిన్ని? ఐశ్వర్య అంటే ఇష్టమని అబద్ధం చెప్పలేను, ఈ విషయంలో స్ట్రగుల్ అవుతున్నానని నిజమో చెప్పలేను. నన్ను ఏం చేయమంటావు పిన్ని? ఈ మ్యాటర్లో నన్ను ఇన్వాల్వ్ చేయదు చిన్నదొరగారు. మీ జీవితం మీ ఇష్టం. ఇప్పుడు ఈ లెటర్ ఇస్తే ఐశ్వర్య వాళ్ళు రాకముందే పార్వతిని కాపాడాలని పరిగెత్తుకుంటూ పోతాడు. అరగంట ఆగాకే ఈ లెటర్ మహిని చేరేలా చేస్తా. చిన్నబాబు, క్లైమాక్స్ లో కథ ఏంటని బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? 7 అన్నీ జరిగిపోతాయి. రా రా చిన్నబాబు. నువ్వు శాశ్వతంగా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. నువ్వు ఈ భూమి మీదే ఉండొద్దు. ఈ భూమి మీదే ఉండొద్దు. ఈ భూమి మీదే ఉండొద్దు. రేపొద్దున మీరు ఆ ఇంటి గడప తొక్కాలంటే నేను గడప దాటిపోతాను. ఏం కాదులే పదా. చిన్నబాబు, వారం రోజులు నువ్వు ఆలోచించుకోవడానికి టైం ఇచ్చావని మాటే గాని ప్రతి క్షణం నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావా అని, అఖిల ఏ నిర్ణయం తీసుకుంటుందా అని టెన్షన్ పడుతూనే వచ్చాను. అందర్నీ సంతోషపెట్టే ఒక్క మాట చెప్పు మహి.
కొడుకుని కన్న తండ్రి రిక్వెస్ట్ చేయడం ఏంటి మహి? తల వంచుకోవడానికి కూడా టైం లేదు. తలెత్తుకుని తిరిగేలా నీ నిర్ణయం చెప్తావు అనుకుంటున్నావు. రే, నువ్వు చెప్పే సమాధానం వల్లే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందా ఉండదా అనేది తెలిసిపోతుంది. చాయిస్ ఇస్ యోర్స్. Bro, make us happy. We're all with you. చెప్పరా. చెప్పు చెప్పు అంటారే తప్ప ఏం చెప్పాలో చెప్పరే. గుండెని దాటి గొంతు దాకా వచ్చిన మాటను చెప్పమంటున్నావు. ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటాను అని వదినతో చెప్పేస్తే అంతకు మించి ఆనందం ఏముంటుంది చెప్పు? అవునరా, నువ్వు ఓకే అన్నావు అంటే ఐశ్వర్య వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళు రారు డాడ్. జరిగిన దానికోసం ఎందుకు అనుకోవడం? వదిలేయండి. ఐశ్వర్య రాదు. వస్తే ఐశ్వర్య వాళ్ళని రావద్దనే హక్కు నీకు లేదు. వస్తే కాదనే హక్కు కూడా ఉండదు. టైం 6:45. ఎవరు రాని రాకపోని నీ నిర్ణయం ఏమిటో బయటికి రావాలి. నువ్వు మారిపోయావన్న విషయం నీ డెసిషన్లోనే తెలియాలి. మాట మార్చినా, మాట మీద నిలబడకపోయినా ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మిస్టర్ మహేంద్రబాబు. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. మీకోసమే వచ్చానంటీ. నన్ను ఇంటి కోడలిగా ఎప్పుడో ఫిక్స్ చేసినా ఎవ్వరూ బాధపడకూడదని వచ్చేశాను. తల వంచుకోవాల్సింది మీ అబ్బాయి కాదు. పెళ్లి పిట్టల మీద సిగ్గుపడుతూ కూర్చోవలసింది నేను అని నాకు అర్థమైంది. నా పంతం, పట్టుదల, స్టేటస్ అన్నీ వదిలేసి వచ్చేశాను. నన్నేం చేయమంటారో చెప్పండి. పంచభూతాల సాక్షిగా ఘట్టమనేని మహేంద్రను ఇక్కడే పెళ్లి చేసుకోమంటారా? నేను రెడీ.
థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. 5 minutes ముందే నీ మనసులో మాట చెప్పావు. వీఆర్ వెరీ హ్యాపీ. రే మహి, చూడరా, ఐశ్వర్య నీ కోసం, మనందరి కోసం మళ్ళీ ఇంటి గడప తొక్కింది. ఒక ఆడపిల్ల మన ఇంటి పరువు నిలబెట్టడానికి ప్రయత్నించింది. నువ్వు కూడా ఓకే అంటే ఘనంగా మీ ఇద్దరు పెళ్లి జరుగుతుంది. జస్ట్ సే 1 word. ఓకే ఓకే అని చెప్పరా. మార్చినేని ఐశ్వర్య ఇంకా ఘట్టమనేని ఐశ్వర్య కాలేదు. అయినా మన కుటుంబం కోసం, మాట నిలబెట్టడం కోసం, పరువు ప్రతిష్టల్ని తిరిగి సంపాదించడం కోసం ఒక అడుగు ముందుకేసి నీ నిర్ణయం ఏమిటో అడగమంది. ఇంకా 300 సెకండ్లున్నాయని 30 రకాలుగా ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అవుతావు, కనబడకుండా పోతావు. నో టైమ్ టు టేక్ డీప్ బ్రెత్. జస్ట్ సే ఎస్ ఆర్ నో. రే మై మై, ఆలోచించరా. ఆలోచించడానికి 7 రోజులు టైం తీసుకున్నావు. ఇప్పుడు కూడా ఏం చెప్పకపోతే నో నో నువ్వు చెప్పాలి. ఐశ్వర్యం చేసుకుంటానని ఒక్క మాట చెప్పు చాలు. ఓకే అనడానికి కూడా మాట రాకపోతే నువ్వు అను చాలు. ప్లీజ్ రా. ఇట్స్ యువర్ లైఫ్ మహి, ఇట్స్ యువర్ న్యూ లైఫ్. మీ వెంట నేనుంటాను. నేను అందరూ గర్వించే పొజిషన్లోకి తీసుకెళ్తాను. ఐ ప్రామిస్ యూ. నీకోసం ఏం చేయమైనా చేస్తాను. ఐ లవ్ యూ రా. ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ప్లీజ్ రా, నా కోసం ఒక్క మాట ప్లీజ్. టైం దగ్గర పడింది బ్రో. 2 నిమిషాలు ఉంది. వారం నుంచి ఆలోచించి ఇప్పటికిప్పుడు నిర్ణయాన్ని మార్చుకుని మిమ్మల్ని సంతోషపెట్టాలని చూస్తే లైఫ్ లాంగ్ బాధపడతాను. ఇక్కడ ఆలోచన, ఇక్కడ మాట ఉంటే కష్టం బ్రో. ఐఎమ్ సారీ. సారీ మమ్, నన్ను క్షమించండి. మీ ముందు ఇలా నిలబడి మాట్లాడే అర్హత కాదు కదా. కనీసం ధైర్యం కూడా నాకు లేదు. ఆరిపోయే దీపానికి వెలుగన్నట్టు చివరిలో నాకు ఇలా మాటలు వస్తున్నాయేమో. ఎవరేం చెప్పినా, నేనేం చెప్పకున్నా పార్వతికైతే అన్యాయం జరిగింది. నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు. ఉంటుందన్న హోప్ కూడా లేదు. మీరు బలవంతం చేస్తున్నారని అన్నానే కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మామ్. నాకు ఇష్టం లేదు మామ్. నాకు ఇష్టం లేదు మామ్.
అదేంటయ్యా అలా అనేసావు? వారం రోజులు ఆలోచించమన్నది ఈ మాట చెప్పడానికేనా? మహి అన్నయ్య, ఆర్ యు ఓకే? పెద్దమ్మతో నువ్విలా పెద్దమ్మ, మహి అన్నయ్య టంగ్ స్లిప్ అయినట్టున్నాడు. లే ఫూల్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? ఒక్క మాట మారితే మనిషివి కూడా మారేవనుకున్నాం కదరా. గో టు హెల్. చిన్నబాబు, కళ్ళెదురుకున్న ఐశ్వర్యం పెట్టుకుని గుడ్డివాళ్ల ప్రవర్తిస్తున్నావేంటి? పెళ్లికి రెడీ అంటుంది ఆ అమ్మాయి. నువ్వు చూస్తే వేదాంతం వేదాంతం చెప్తున్నావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? రే రే మాట్లాడవేంట్రా? ఏడవగానే ఏడిపించాలని డిసైడ్ అయ్యావా? రేయ్, చిన్నప్పటి నుంచి నేనేం అడగలేదు. నువ్వు అడిగిందల్లా నేను చేశాను. ఐశ్వర్యం పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పమని అడిగాను రా. కానీ కానీ నా కోసం నువ్వు ఇది కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయావు. ఇంకేం చెప్పాలరా నీకు? రే మహి, కుటుంబం కోసం మీ అమ్మ ప్రాణాలైనా ఇస్తుంది, ప్రాణాలైనా తీస్తుందిరా. నువ్వు ఎవరి కోసం, దేనికోసం ఇలా డిసైడ్ అయ్యావురా? చెప్పరా మహి, ప్లీజ్ చెప్పరా. వదిలేయండి. వాడికి తల్లి, తండ్రి, అన్న, కుటుంబం అనే సెంటిమెంట్స్ ఏమీ లేవు. చెడిపోయిన వాళ్ళు పోవాలి గాని ఇలా ఉండకూడదు. వాణ్ణి చూసి పిల్లలు ఫాలో అవుతారు. మారతాడనుకున్నవాడు విషపూరితంగా మారాడు అంటే పూర్తిగా నిర్మూలించాలి. ప్రాణం కన్నా పరువు ముఖ్యమని మనం అనుకున్నప్పుడు, ఫ్యామిలీ కన్నా పిచ్చి ఆలోచనలే ముఖ్యమని వాడనుకున్నప్పుడు బతకూడదు. బతకూడదు. అఖిల